హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్, అది కూడా పార్ట్ టైం జాబ్ అనమాట. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రీలాన్స్ వర్క్ చూసేవాళ్ళు కానివ్వండి, లేదంటే ఆల్రెడీ ఏదైనా కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్, సో ఎనీవన్, సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కానివ్వండి, ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు 18+ ఉంటే సరిపోతుంది. సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా నోటిఫికేషన్లో అయితే మనకి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి, సో 18+ ఉన్న వాళ్ళు, తెలుగు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది పార్ట్ టైం జాబు. పర్ అవర్కి మీరు 160 వరకు సో ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఆ కంపెనీ ఏంటి, సో ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఏ విధంగా అప్లై చేయాలి, అవన్నీ కూడా సో ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం గైస్. మీలో చాలామంది కూడా పార్ట్ టైం జాబ్, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అడుగుతున్నారు కదా. సో వాళ్ళందరి కోసం అనమాట ఈ వీడియో. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ టుడేస్ వీడియో. సో స్క్రీన్ మీద చూస్తే గైస్, మనకి కంపెనీ వచ్చేసరికి వీలోకలైజ్ అనమాట. సో ఈ కంపెనీ అనేది మనకి పార్ట్ టైం జాబ్ ప్రొవైడ్ చేస్తుంది. సో వీళ్ళు క్లియర్గా సో ఇక్కడ టైటిల్లోనే మనకి మెన్షన్ చేశారు. రోల్ చూసుకుంటే యాడ్స్ క్వాలిటీ రేటర్ అనమాట. సో తెలుగు ఇండియా వాళ్ళకి మాత్రం అనమాట ఈ జాబ్ రోల్ అనేది కరెంట్గా రిలీజ్ అయింది. సో మీకైతే తెలుగు కంపల్సరీ వచ్చి ఉండాలి. టైటిల్లో కూడా మనకి తెలుగు అని అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే, సో ఇండియా ఏఏ సర్వీసెస్ డేటా వ్యాలిడేషన్, సో ఫ్రీలాన్స్ రిమోట్ అనమాట. రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని. సో ఏఐ బేస్డ్ సర్వీసెస్ అనేవి, సో వ్యాలిడేషన్ ఇలాంటివి అయితే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. సో డేటా వ్యాలిడేషన్ అనేది ఉంటుంది వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఈ పర్టికులర్ కంపెనీకి. సో వీలోకలైజ్ ఈజ్ అన్ అవార్డ్ విన్నింగ్ లోకలైజేషన్ అండ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ అనమాట ఇది. సో వీ రన్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ యాడ్స్ రేటింగ్ ప్రోగ్రామ్ అండ్ వీ వాంట్ యూ టు జాయిన్. సో సో వీళ్ళు సో యాడ్స్ రేటింగ్ అనేది ఇస్తూ ఉంటారనమాట. వరల్డ్ లార్జెస్ట్ యాడ్స్ రేటింగ్ ప్రోగ్రామ్ అనేది మెన్షన్ చేస్తారనమాట. సో యాజ్ అన్ యాడ్స్ క్వాలిటీ అడ్వైజర్ లెటర్, సో యూ విల్ రివ్యూ అండ్ గ్రేడ్ ఇంటర్నెట్ అడ్వర్టైజ్మెంట్ టు హెల్ప్ షేప్ హౌ యాడ్స్ ఆర్ డెలివర్ టు ద ఎండ్ యూజర్స్. సో యాడ్స్ అనేవి మనం ఏదైనా వెబ్సైట్ అనేది ఓపెన్ చేసినప్పుడు మనకి యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతుంటాయి కదా. సో వాటి మీద అయితే మీరు వర్క్ చేస్తారనమాట. యాడ్స్ క్వాలిటీ రేటర్ అంటే ఈ పర్టికులర్ కంపెనీలో. సో యూ విల్ రివ్యూ యాడ్స్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఉంటుందన్నమాట. సో బోత్ లాంగ్వేజెస్ అయితే మీకు సో వచ్చి ఉండాలన్నమాట. సో జాబ్ చేసేది మీరు తెలుగులోనే, సో కాబట్టి ఇంగ్లీష్ కూడా మీకు వచ్చి ఉండాలన్నమాట. సో దిస్ రోల్ ఈజ్ గ్రేట్ ఫర్ పీపుల్ హూ, సో ఎవరైతే ఇంటర్నెట్లో డైలీ సో సెర్చ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు, అదేవిధంగా సెర్చ్ ఇంజిన్స్ గురించి తెలిసిన వాళ్ళు. సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏం లేదు, గూగుల్, సో ఇలా ఉంటాయి కదా, ఈ ఎడ్జ్ బ్రౌజర్, ఇలాంటివి సెర్చ్ ఇంజిన్స్ గురించి తెలుసుంటే సరిపోతుందన్నమాట. అండ్ నో వాట్ పీపుల్ వాంట్ బేస్డ్ ఆన్ ఏ ఫ్యూ కీవర్డ్స్. సో కీవర్డ్స్ అనేవి మనం గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం కదా, ఆ కీవర్డ్స్ అనేవి కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ఎవరైతే ఇవన్నీ తెలుసుంటారో వాళ్ళు సో అప్లై చేసుకోవచ్చు ఎనీవన్. సో ఫ్లెక్సిబుల్ టైంలో అయితే వర్క్ చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనం చూసుకుంటే, టైటిల్ వచ్చేసరికి యాడ్స్ క్వాలిటీ రేటర్ అండ్ పే రేట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ టాస్క్. సో అప్రాక్సిమేట్లీ $9 per అవర్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి సో అప్ టు $2 అయితే ఇచ్చారు. అందుకని నేను తమ్నైల్లో కూడా సో 160 రూపీస్ అయితే పెట్టాను. $1 అంటే 75 రూపీస్ అనమాట. సో ఇండియన్ కరెన్సీలో మనకి. సో ఇక్కడైతే అప్రాక్స్ $9 వరకు మీరు ఎర్న్ చేయొచ్చు అని ఇక్కడ ఇచ్చారనమాట. లొకేషన్ రిమోట్ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్, మస్ట్ బి బేస్డ్ ఇన్ ఇండియా. సో ఓన్లీ ఇండియా వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీ గైస్. సో అవర్స్ వచ్చేసరికి సెట్ యువర్స్ షెడ్యూల్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్. మినిమం కమిట్మెంట్ 5 hours పర్ వీక్. సో పర్ వీక్ వచ్చేసరికి 5 hours అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో యూ కెన్ చూజ్ వర్క్ అప్ టు మీరు చేయాలనుకుంటే 20 hours వరకు కూడా చేయొచ్చు అనమాట. బట్ మస్ట్ అండ్ షుడ్గా 5 hours అయితే మీరు పర్ వీక్లో చేయాల్సి ఉంటుంది. సో స్టార్ట్ డేట్ వచ్చేసరికి యాసప్ అనమాట. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి సో ఫ్రీలాన్స్ అనమాట, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండిపెండెంట్ కాంట్రిబ్యూటర్ అని మనకి ఇచ్చారు. సో పార్ట్ టైంగా కూడా చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఏదైనా కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, సో లేదంటే ఫ్రెషర్స్ కానివ్వండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట, స్టూడెంట్స్. ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చేసరికి ఇది లాంగ్ టర్మ్ అనమాట. పర్టికులర్ టైం పీరియడ్ అని ఇవ్వలేదు. వన్స్ మీరు సెలెక్ట్ అయితే సో లాంగ్ టర్మ్గా ఈ ప్రాజెక్ట్ అనేది చేసుకోవచ్చు మీరు. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి ఎలాంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు అని సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు గైస్. ఎలాంటి ఫోన్ కాల్స్ కానీ వెయిట్ చేయడం కానీ ఇవన్నీ ఏముండవు. మీరు సెలెక్ట్ అయితే మెయిల్ ద్వారానే వాళ్ళు మీకు ఫర్దర్ కమ్యూనికేషన్స్ అయితే సెండ్ చేస్తారనమాట.
మేబీ అసెస్మెంట్ పెట్టి మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూస్ కూడా ఈ పర్టికులర్ రోల్కి వీళ్ళు కండక్ట్ చేయలేదు క్లియర్గా మనకి. సో ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా సో సెల్ఫ్ బేస్డ్ అనమాట. సో వర్చువల్గానే జరుగుతుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా. సో ఇంగ్లీష్లో ఫ్లూయెన్స్ అయితే ఉండాలి. తెలుగులో అండ్ ఇంగ్లీష్లో తెలుగులో మస్ట్ అండ్ షుడ్గా ఫ్లూయెన్స్ అయితే మీకు ఉండాలన్నమాట. ఇంగ్లీష్ వచ్చేసరికి మీకు రాయడం చదవడం అనేది వచ్చి ఉండాలి, మాట్లాడగలగడం. సో కంఫర్టబుల్ నాలెడ్జ్ ఆఫ్ మోడర్న్ పాపులర్ కల్చర్, రీలబుల్ కంప్యూటర్ సిస్టమ్. సో కంపల్సరీ మీకు కంప్యూటర్ కూడా ఉండాలన్నమాట గైస్. ల్యాప్టాప్ కానీ సో డెస్క్టాప్ కానీ పీసీ అనేది ఉండాలన్నమాట ఈ పర్టికులర్ రోల్ వర్క్ చేయాలంటే. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూద్దాం. సో అప్లై ఫర్ దిస్ జాబ్ అనేది ఉంది కదా, సో ఇదైతే క్లిక్ చేస్తున్నాను నేను. సో నెక్స్ట్ ఈ విధంగా అయితే మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అటాచ్ రెజ్యూమ్ CV ఉంది కదా, మొబైల్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. వన్స్ సెలెక్ట్ అయితే వర్క్ చేయడానికి మనకి ల్యాప్టాప్ అవసరం అవుతుంది. అప్లై చేయడానికి ల్యాప్టాప్ అవసరం లేదు, మొబైల్ నుండి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో రెజ్యూమ్ ఇక్కడ అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్. మనం రెజ్యూమ్ అప్లోడ్ చేసిన వెంటనే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ రిమైనింగ్ డీటెయిల్స్ మనం మాన్యువల్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో లింక్డ్ఇన్ URL కానివ్వండి. సో ఇవి మ్యాండేటరీ కాదు, ఒకవేళ మీకు ఉంటే ఇవ్వండి. సో ఈ పర్టికులర్ వీలోకలైజ్ కంపెనీలో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా వర్క్ చేస్తున్నారంటే సో మ్యాక్సిమం ఎవరికి ఉండరు కాబట్టి నో అని అయితే ఇవ్వండి. ఒకవేళ ఉంటే వాళ్ళ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఎవరు తెలియదు కాబట్టి మనం ఎన్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ వీలోకలైజ్ ఫ్రీలాన్స్, హ్యావ్ యూ వర్క్డ్ ప్రీవియస్లీ వీలోకలైజ్. సో అంతకుముందు మీరు ఈ కంపెనీలో వర్క్ చేశారా? సో చేస్తుంటే ఎస్ అనివ్వండి, సో లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. సో ఒకవేళ చేస్తుంటే ఆప్టా వెరిఫై అకౌంట్ అనేది అడుగుతున్నారు ఇక్కడ. వేర్ డిడ్ యూ ఫైండ్ దిస్ ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీ మీకు ఎక్కడి నుంచి తెలిసిందని అడుగుతున్నారు. ఇక్కడ మీరు యూట్యూబ్ అని టైప్ చేయొచ్చు అనమాట. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్. సో ఇక్కడ నేను ముందు చెప్పిన విధంగా అదే విధంగా సో థంబ్నెయిల్లో అప్డేట్ చేసిన విధంగా సో పర్ అవర్కి $2.4 అయితే ఉంటాయి. సో దీనికి మీరు ఓకేనా అని అడుగుతున్నారు పే స్కేల్కి. సో ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. మీ కవర్ లెటర్ ఉంటే అటాచ్ చేయండి, లేదంటే మ్యాండేటరీ కాదు కాబట్టి లీవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ జెండర్, మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ రేస్ అని అడుగుతున్నారు. సో మనం ఇండియా వాళ్ళు కాబట్టి అప్లై చేసిన ఏషియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. రిటర్న్ స్టేటస్ వచ్చేసరికి ఐఎమ్ నాట్ ఏ వెటర్నర్. సో ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెక్ బాక్స్ అనేది ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ అనే అప్లికేషన్ క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ అనేది ఒక పర్టికులర్ వీలోకలైజ్ కంపెనీకి అయితే వెళ్ళిపోతుంది గైస్. మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే వితిన్ 1 వీక్ ఆర్ 2 వీక్స్లో మీకు గెట్ బ్యాక్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో మ్యాక్సిమం ఈ కంపెనీకి నాకు తెలిసినంత వరకు రివర్ట్ మెయిల్స్ అయితే రావు, సెలెక్ట్ అయితే మాత్రమే మెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి. సో ఇది గైస్ అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకెవరైనా జాయిన్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. సో వీడియో చేసే టైం లేనప్పుడు సో నేను అందులో అయితే మీకు జాబ్ పోస్ట్ అనేది మ్యాక్సిమం పోస్ట్ చేస్తూ ఉంటాను. సో జెన్యూన్ జాబ్ అప్డేట్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. సో ఇది గైస్ టుడే నోటిఫికేషన్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే సో చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో అప్కమింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.